హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మన ఇంటి ముందున్న గార్డెన్ చూద్దాము. ఇది మన బుజ్జి గార్డెన్ అండి. ఈరోజు బుజ్జి గార్డెన్లోని మొక్కల్ని చూద్దాము. గార్డెన్లో చాలా ప్లేస్ ఉందండి, ఖాళీ ప్లేస్. ఇంకా మొక్కలు నెయ్యాలి. ఈ మొక్క పెన్సిల్ క్యాక్టస్ అండి. చూడండి, చాలా హైట్ అయింది. ఎంత హైట్గా పెరిగిందో, చాలా హైట్గా, చాలా బుషీగా పెరిగింది పెన్సిల్ క్యాక్టస్ మొక్క. గార్డెన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూసారా ఎంత హైట్ ఉందో. ఇది అరటి మొక్క. ఇది స్పైడర్ లిల్లీ, స్నేక్ ప్లాంట్. ఇవి వంగ మొక్కలు. ఇది చుక్కమల్లె అండి, పింక్ కలర్ చుక్కమల్లె. కొమ్మ నాటాను, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది పెద్దదండి మొక్క, పింక్ కలర్ చుక్కమల్లె. ఎన్ని పూలు పూస్తుందో. మొక్క నిండా పూలు వచ్చాయి. ఈ మొక్క తులసి అండి. చూసారా ఎంత పెద్ద మొక్క. చాలా గుబురుగా, బుషీగా, హెల్దీగా ఉందండి తులసి. చాలా పెద్ద మొక్క. ఇది గన్నేరు మొక్క. పూలు పూస్తుందండి ఇది కూడా. చూసారా మొగ్గలు. ఇవి వంగ మొక్కలు. ఇది అరటి మొక్క అండి, పెద్దది. చాలా పెద్ద మొక్క. అరటి కాయలు కాయాలండి ఇంకా. ఈ కింద అంతా వంగ మొక్కలు. ఇవన్నీ వింకాలండి. ఇది వెర్బెనా. చూసారా వెర్బెనా ఫ్లవర్స్ మన గార్డెన్లో ఎన్ని పూస్తున్నాయో. ఈ మొక్కలు 100 వరహాలండి. ఇది రెడ్ కలరు 100 వరహాలు. పూలన్నీ రాలిపోయినాయి.
ఇది ఎల్లో కలర్ నూరు వరహాలు. ఈ పూలు కూడా రాలిపోయినాయండి, ఇంకా మొగ్గలు వస్తున్నాయి. ఈ మొక్క చుక్కమల్లె అండి, వైట్ కలర్ చుక్కమల్లె. చూసారా ఫ్లవర్స్? ఇది చిన్న మొక్క. తులసి ఇక్కడ కూడా ఉందండి, తులసి మొక్క. ఇదండి గార్డెన్. ఒకవైపు గార్డెన్ చూపించాను మీకు. ఈ మొక్క రోహియో అండి, చూసారా లైన్లో ఉంది. ఇటువైపు కూడా ఉందండి రోహియో, రెండు వైపులా ఉంది. ఇది గన్నేరు మొక్క అండి. ఇక్కడ స్నేక్ ప్లాంట్ ఉంది. ఇవి వింకాస్ అండి, రెడ్ కలర్ వింకా. ఇవి చూడండి పండనస్ ప్లాంట్స్, ఎంత పెద్ద మొక్కలు, ఎక్కడ దాకా పెరిగాయో. ఇటువైపు వైట్ వింకా. ఈ మొక్క దేవగన్నేరు. ఫ్లవర్స్ చూడండి ఎలా పూస్తుందో, దేవగన్నేరు ఎన్ని పూలు పూస్తుందో. మొక్క కూడా చాలా పెద్దది, బుషీగా పెరిగింది. ఈ మొక్క వైట్ గన్నేరు. ఇది వింకా. చూడండి దేవగన్నేరు. ఇది రెడ్ గన్నేరు. ఇది గార్డెన్ అండి, ఇంటి ముందు గార్డెన్. ఇల్లు కూడా చూపించాను మీకు. ఇలా ఉంటుంది మన గార్డెన్. ఇంటి ముందు పచ్చగా ఉంటుందండి మొక్కలతో. పువ్వులతో కలకల్లాడుతూ ఉంటుంది గార్డెన్.
అపార్ట్మెంట్ ముందు పెద్ద చెట్టు అండి ఇది. ఈ ఆకులన్నీ మన గార్డెన్లో పడతాయి. ఇది గానుగ చెట్టు అండి. ఈ చెట్టు ఆకులు, పూత, పిందెలు, కాయలు అన్నీ పడతాయండి మన ఇంటి ముందు. అవన్నీ రోజు ఉదయాన్నే క్లీన్ చేసుకోవాలి. మన ఇంటి ముందే పడతాయి. కానీ ఈ గానుగ చెట్టు గాలి పీలిస్తే హెల్త్కి చాలా మంచిదండి. మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంటి ముందు మొక్కలుంటే చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మన ఇంటి ముందు. దేవుడి పూజకి రకరకాల పూలు దొరకటమే కాకుండా మన ఇంటిని అందంగా ఉంచుతుంది మొక్కలు. మనకి కూడా మంచి ఆక్సిజన్ అండి బయట కూర్చుంటే. ఇలా పచ్చదనం ఉండాలండి ఇంటి ముందు. ఇలా పచ్చదనం ఉంటే ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మంచి గాలి, ప్రశాంతమైన వాతావరణం మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇక్కడ కూర్చుంటే. ఈవినింగ్ చూశారు కదా మన గార్డెన్. మన ఇంటి ముందున్న గార్డెన్ని చూపించాను మీకు. గాపేస్తున్నానండి, చూపించాను కదా మీకు క్లియర్గా అన్ని మొక్కలు.